హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే మసూర్ దాల్‌తో చేశాను ఈ రెసిపీ అనేది. కొత్తగా ట్రై చేశాననమాట. మీకు కూడా హెల్ప్ అవుతుందని మీకు చూపిస్తున్నాను. మసూర్ దాల్‌తో తోటకూర. తోటకూర విత్ మసూర్ దాల్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఒక చిన్న గ్లాస్‌తో ఒక మసూర్ దాల్ తీసుకొని వాష్ చేసి ఉంచుకున్నానండి. అందులోనే ఉల్లిపాయలు, టమాటీలు వేసేసుకుంటున్నాను. అందులోనే నేను ఈ తోటకూర అనేది ఫ్రెష్‌గా కడుక్కొని వేసేసుకున్నాను. ఒక 2, 3 కట్టల తోటకూర అండి. కొంచెం పసుపు, అలాగే కొంచెం మనకి ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ కారం కూడా వేసేసుకుందాం. ఇందులో నేను టామరిన్ జ్యూస్ అంటే చింతపండు రసం కూడా వేసేసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా. సో, ఇవన్నీ వేసుకొని నేను బాగా కలిపేసుకుంటున్నానండి. గా బాగా కలిపేసుకొని నేను ఒక 6-7 విజిల్స్ వరకు వేయించేసుకుంటున్నాను. సో, వేయించుకున్న తర్వాత చూసారా కొంచెం మనకి ఉడికిపోయినట్టుగా ఉంది. కాకపోతే కొంచెం మనం మ్యాష్ చేసుకోవాలండి. సో, ఈ మ్యాష్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోతే ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. సో, ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకొని దీన్ని బాగా మళ్ళీ కాసేపు ఉడికించుకుందామండి. ఒక పావుగంట వరకు ఉడికించుకుందాం. సో, ఉడికించుకున్న తర్వాత దీన్ని మనం అలా బాగా కలుపుకుందామండి. సో, కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. ఉడికించుకున్న తర్వాత కొంచెం ఉప్పు చూసుకోవాలండి. ఈ టైంలోనే ఉప్పు సరిపోకపోయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు. సో, చాలా సింపుల్ అండి. సేమ్ మనం కందిపప్పులాగే చేసుకోవచ్చు ఇది. ఇది చాలా ప్రోటీన్ ఉంటుందండి ఇందులో ఈ మసూర్ దాల్‌లోని. సో, ఈ మసూర్ దాల్ అనేది హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, లాస్ట్‌లో ఏముంది పోపు వేసేసుకోవడమే. సో, ఈ పోపు అనేది ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకుంటే ఆ కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో, ఈ పోపులో మాత్రం ఉల్లిపాయలు వేయడం మాత్రం మర్చిపోకండి. సో, కొంచెం లాస్ట్‌లో ఇంగువ వేసుకోండి. ఇంగువ అంటే మనకి కొంచెం ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని కంప్లీట్‌గా మనం నెయ్యితో కూడా మనం తీసుకోవచ్చు నూనె వాడకుండా. బట్ నెయ్యి మనం పప్పులో వేసుకొని తింటే బాగుంటుంది. సో, దీనికి మనం చపాతీస్‌లోకి చాలా బాగుంటుంది. పుల్కా ఆర్ మనం రైస్‌లో కూడా చాలా బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.